సంబంధరని భక్తి అంటే పూనికండి. జ్ఞాన సంబంధరని 63 మంది నాయనార్లలో అగ్రస్థానంలో చెప్తారు ఆయన. ఆయన చిన్నతనంలో పుట్టగానే చాలా చిన్నపిల్లవాడిగా ఉండగా వాళ్ళ నాన్నగారు శివాలయంలో ఉన్నటువంటి కోనేటి వద్ద స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి సాయంకాలం బయలుదేరి వెడుతుంటే ఆ పిల్లవాడు వెంటపడ్డాడు. నేను వస్తాను గుళ్ళోకి అన్నాడు. సరే రమ్మన్నారు వాళ్ళ నాన్నగారు. వెళ్ళిన తర్వాత వ్యాకరణ మంటపాలను ఉండేవి. వ్యాకరణం నేర్చుకుంటే శివాలయంలోనే నేర్చుకోవాలి అని. అందుకని ఆ వ్యాకరణ మంటపంలో పిల్లాడిని కూర్చోబెట్టి ఆయన కోనేటిలోకి వెళ్ళి ములుగుతున్నాడు. ఈ పిల్లాడు భయపడతాడేమో, నేను కోనేట్లో ములిగిన తర్వాత కనపడ్డగా ఒక క్షణం నాన్నగారు ములిగిపోయారు అనుకుంటాడేమో అని. నీకేమైనా భయం వేస్తే అంటే గబుక్కుని ఏదైనా కనపడవచ్చు, పిల్లాడికి భయం వేయచ్చు, తను ఎక్కడో దూరంగా ఉన్నాడు కోనేట్లో. ఆయన అన్నాడు, నీకేమైనా భయం వేస్తే అదిగో చూసావా ఆలయం గోడ మీద ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు అంటారు. నువ్వు నేను అమ్మా నాన్న అనుకుంటున్నావు కదా, కాదు, వాళ్ళే మాలో ఉండి అమ్మా నాన్నగా ఉంటారు. వాళ్ళే లోకానికంతటికీ అమ్మా నాన్నలు. నీకేమైనా భయం వేస్తే అమ్మా అంటుంటావు కదా, ఆవిడ వంక తిరిగి అమ్మా నాన్న అను, గబుక్కునొచ్చి నిన్ను కాపాడతారు. ఏ నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లాడు అలా చూస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయి నీళ్ళలో మునిగాడు స్నానానికి. ఆయన మునగ్గానే పిల్లాడికి భయం వేసి నాన్నగారు నీళ్ళలో మునిగిపోయారు అనుకుని నాన్నగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికి చెప్పన్నారుగా భయం వేస్తే. ఈయన ఇటు చూడడం మానేసి తండ్రి పైకి లేచాడు, కానీ అది చూడలేదు వాడు. ఇటు చూసి అమ్మా నాన్న అని ఏడుపు మొదలెట్టాడు. శంకరుడు అన్నాడు, పిల్లాడు అమ్మా నాన్న అని ఏడిస్తే అలా కూర్చుంటామేం పదన్నాడు. గబగబా వృషభవాహనం ఎక్కువచ్చేసి కిందకి దిగ్గానే ఆవిడ తల్లి గబగబా పిల్లాడిని ఎత్తుకుని భయం లేదు నాన్న, భయం లేదు, మీ నాన్న వచ్చేస్తారంటోంది. ఆయన అన్నాడు, లోకములను కన్న తల్లివే, పసిపిల్లాడు ఏడిస్తే ఏం చేయాలో తెలియదు, పాలి సెద తీరుతాడు అన్నాడు. ఆవిడంది, ఏమిటో తమాషా చెప్తున్నారు పాలిమ్మని, నా పాలు తాగితే మీరు తెలుస్తారంది ఆవిడ. అమ్మవారు అనుగ్రహం కలిగితే అయ్యవారు తెలిసిపోతాడు. ఆయన అన్నాడు, నీ తెలిసిపోతే తెలిసిపోయాను, పాలి అన్నాడు. ఆవిడ పాలిచ్చింది. వాడు 4 గుటకలు తాగాడు అమ్మవారి యొక్క స్తన్యము నుండి. ద్రవిడ శిశువు అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. వెంటనే ఆ పసిపిల్లవాడికి పార్వతీ పరమేశ్వరుడు ద్యోతకమైపోయారు, మాయ విడిపోయింది. ఆ పిల్లవాడి నోటి మీద పాలున్నాయి, తండ్రి సంధ్యావందనం చేసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. తండ్రి వచ్చి కొడుకుని ఎత్తుకున్నాడు. ఎందుకంటే నోటి మీద పాలున్నాయి, ధూర్తుడా అని ఎవరి పాలు తాగే ఉన్నాడు. వాడు పత్తికం పాడాడు. పత్తికం అంటే మనం దండకం ఎలా పాడతామో తమిళ సంప్రదాయంలో పత్తికం అంటారు. ఆ పిల్లవాడు పత్తికం పాడుతున్నాడు. తండ్రి ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత వాంగ్మయం వీడికి ఎక్కడదని వాడిని ఎత్తుకుని గుళ్ళోకి వెళ్తున్నాడు దర్శనానికి. వాడు చిటికలు వేస్తూ ఇలా తప్పట్లు కొడుతూ వాడు పాడుతుంటే ఆ చిన్ని చేతులు కందిపోతున్నాయని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి ఆ వాడు భజన చేయడానికి తాళాల కింద వదిలేరు. ఆయన ఎక్కడికైనా శివాలయానికి వెళితే పార్వతీ పరమేశ్వరులు ఆలయంలో చెప్పి పల్లకి పంపించేవారు, వెళ్ళి తీసుకురమ్మని. శివుడు ఎక్కే పల్లకీలో వచ్చేవాడు జ్ఞాన సంబంధారు. అంతటి గొప్ప స్థితిని పొందారు. ఇది నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. జ్ఞాన సంబంధాలు వెళ్ళినటువంటి గుళ్ళు ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. ఈశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళ వైభవంతో నిలబెట్టినటువంటి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయో.